वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా నిన్న సికింద్రాబాద్లో కొలువైనటువంటి వినాయకుల వారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. ఈ గణేష్ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి తప్పనిసరిగా వినాయకుల వారిని దర్శించుకుంటామండి. అది గత 20 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది ఆనవాయితీగా. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తున్నారు కదా, ఒకే రకమైనటువంటి అటైర్లో కల్చరల్ యాక్టివిటీస్ విరివిగా జరుగుతాయండి ఈ నవరాత్రుల్లోనూ. ఇంకా వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎంట్రన్స్ ఆ విధంగా డెకరేట్ చేయడం జరిగింది. లోపల అంతా కూడా చాలా బాగుందండి. ఇంకా నేను ఇక్కడ పూజా ద్రవ్యాలు తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ అర్జెంట్ టికెట్ కూడా తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత మెల్లిగా లోపలికి వెళ్తున్నానండి. ఇక్కడ మనకి అనేక రకాల దేవుళ్ళు కొలువే ఉంటారనమాట. నాకు ఇక్కడ ఈ టెంపుల్ అదే బాగా నచ్చుతుందండి. స్టార్టింగ్ లో మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారండి. ఆయన దర్శించుకున్న తర్వాత నవగ్రహాలు ఉంటాయి, వాటిని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనము దీపారాధన చేసుకోవచ్చు అనమాట. మన సొంతంగా ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఇంక ఇక్కడ కొబ్బరికాయని కొట్టుకునేటువంటి ప్లేస్. ఇక్కడే మనం కొబ్బరికాయను కొట్టుకుని మన సొంతంగా కొంచెం పూజ చేసుకోవచ్చు అండి. నాకు అది చాలా నచ్చుతుంది. అలా ముందుకు వెళ్తే కనుక ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట, హనుమంతుల వారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే కనుక మనం గర్భాలయంలోకి ఎంటర్ అయిపోతామండి. అయితే నేను మెయిన్ క్యూలోకి వెళ్లకుండా ఆల్రెడీ స్పెషల్ గా అర్జెంట్ టికెట్ తీసుకున్నాం కదండి, ఇంకా సైడ్ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందన్నమాట, స్పెషల్ ఎంట్రన్స్. ఇంకా డైరెక్ట్ గా నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మనము మెయిన్ క్యూలో నుంచోని అవసరం లేదు. గణేష్ నవరాత్రుల సందర్భంలోనే కాకుండా మామూలుగా ఎప్పుడైనా ఇటు పక్కకు వస్తే కనుక డెఫినెట్ గా దర్శించుకునేటువంటి టెంపుల్స్ లో గణేష్ టెంపుల్ కూడా ఒకటండి. ఇంక ఇక్కడ నేను టికెట్ ఇచ్చేసి లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. లోపలికి వెళ్ళగానే ఎంత మంచి అనుభూతినండి. పంతులు గారి పూజ అది నిర్వహించిన తర్వాత పుష్పం రూపంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందించారండి. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి మీకు వ్యూ చూపిస్తున్నాను. నవరాత్రుల్లో ఫస్ట్ 5-6 డేస్ కూడా పూర్తి పువ్వులతో అలంకరించబడి ఉంటుందండి. ఇంకా తర్వాత వెజిటబుల్స్ తోటి డెకరేట్ చేస్తారనమాట. ఆ వెజిటబుల్స్ అన్నిటిని కూడా అన్న సంతర్పణ రోజు పూర్తిగా యూజ్ చేస్తారండి. దేవాలయ ఆవరణ అంతా కూడా ఇలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆలయ ఆవరణలో గోడల మీద ఆలయ సంగ్రహ చరిత్ర, అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ కొలువై ఉన్నాయి, వివిధ రకాల ముఖ్యమైనటువంటి మంత్రాలు ముద్రించబడి చెక్కబడి ఉంటాయండి. ఇంకా తర్వాత నేను శివాలయానికి వచ్చేసాను. శివాలయంలో శివుణ్ణి దర్శించుకుని ఇక్కడ తీర్థ ప్రసాదం తీసుకున్నానండి. తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇట్లా మనకి అన్ని రకాల దేవుళ్ళు చక్కగా ఒకే చోట కొలువే ఉండటం వల్ల మనకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది అనమాట. లోపల ఆవరణ అంతా మీకు ఒక్కసారి చూపిస్తున్నానండి. చూసారా ఎంత కన్నుల పండుగగా ఉందో. ఇప్పటికే 9 రోజులు గడిచిపోయినాయి అండి డెకరేషన్ చేసి. అయినా సరే ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంది, ఆ వైభవం అలాగే కనిపిస్తుంది. ఇక్కడ పింక్ కలర్ కట్టెల్ లాంటి చూసారు కదా, అది ఇటు సైడ్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ స్టేజ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ స్టేజ్ మీదే రకరకాల ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయండి. వినాయకుల వారిని తమ నృత్య గీతాలతో చక్కగా కొలువు చేస్తారండి. ఈ చిన్నారులు ఇక్కడ నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో చెప్పలేనండి. ఈ చిన్నారులు అందరూ కూడా ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టేజ్ అంత సాధారణమైంది కాదండి. ఇక్కడ నృత్య ప్రదర్శన చేసి ఆ వినాయకుల వారి ఆశీస్సులు పుష్కలంగా పొందుతారు ఈ చిన్నారులందరూ కూడా. ఎక్కడ చూసినా సరే కోలాహలం అండి. ఎంత బాగా అనిపిస్తుందో చెప్పలేను. కాసేపు అక్కడ ఉండి ఆ నృత్య ప్రదర్శనలు తిలకిస్తూ చక్కగా మనమే మైమర్చిపోతాం అనమాట. ఒక ప్రదర్శన తర్వాత ఒక ప్రదర్శన అలా జరుగుతూనే ఉందండి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలు వచ్చి తమ నృత్యాలతోటి అక్కడ కూర్చున్నటువంటి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో వాళ్ళ హావభావాలు గాని, నృత్య భంగిమలు గాని అసలు ఎంత బాగా అనిపించిందోనండి. చూస్తూ ఇందాక చెప్పినట్టుగా మనమే మైమర్చిపోతాం అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఆ కీర్తనలు కూడా ఎంత బాగా అనిపించినాయి అండి. అసలు చెవులకి విందుని చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ కీర్తనలు ఉన్నట్టుగా పెడితే మనకు కాపీరైట్ వచ్చేస్తుందండి. అందుకనే దాన్ని తీసేయడం జరిగింది. ఇంకా టెంపుల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ గణేష్ దేవాలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉందండి. ఇంకా దాని చరిత్ర ఏంటి అని తెలుసుకుంటే గనక, ఒకప్పుడు తెల్లదొరలతో చేసుకున్న ఒప్పందం కారణంగా నిజాం పాలకుడైన సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిష్ సైన్యానికి అప్పగించాడటండి. ఆ సమయంలో అనగా అది 1924 సంవత్సరం. ఆ సంవత్సరంలో సైనికుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం శ్రీ గణేష్ దేవాలయం ఉన్న
ప్రదేశంలో ఓ పురాతన దిగుడు బావికి అధికారులు మరమ్మతులు చేయిస్తున్నారటండి. అలా మరమ్మతులు చేయిస్తున్నప్పుడు ఆ తవ్వకాల్లోనే గణేశుడి విగ్రహం బయటపడింది. దాంతో కూలీలు ఆ విగ్రహాన్ని బావి ఒడ్డును ప్రతిష్ఠించి పూజలు చేశారటండి. ఆ సమయంలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా మొదలవడంతో వేల మంది కార్మికులు ఆ పనుల్లోకి వెళుతూ తమకు ప్రమాదాలు జరగకుండా కాపాడమంటూ స్వామిని పూజించడాన్ని ఓ ఆనవాయితీగా పాటించేవారట. అలాగే రైల్వే పనుల్ని పర్యవేక్షించే అధికారికి స్వామి అనుగ్రహంతోనే సంతానం కూడా కలగడంతో గణపతి మహిమల గురించి అందరికీ తెలియడంతో అభివృద్ధి, ఆశయ సిద్ధి, సద్బుద్ధి, ఉద్యోగం, వివాహం, సంతాన ప్రాప్తి కోసం స్వామివారిని పూజించే వారి సంఖ్య పెరిగింది. స్వామివారి మూషిక వాహనం కుబేర స్థానమైన ఉత్తరం వైపు పరుగులు తీస్తున్నట్లుగా ఉంటుందండి. అందుకే ఈ స్వామిని పూజించే వారికి ధన, కనక, వస్తు వాహనాలకు కొదవే ఉండదు. ఇదండి ఆలయం యొక్క చరిత్ర. అందుకనే సికింద్రాబాద్ గణేష్ దేవాలయాన్ని దర్శించుకునేటువంటి భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉందన్నమాట. ఈ విధంగా చక్కగా వినాయకులు అన్ని దర్శించుకోవడం జరిగిందండి, అర్చన చేయించుకోవడం జరిగిందండి. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.